సోదర మహాశయులారా, అంతిమ దైవ గ్రంథం అటువంటి దివ్య ఖురాన్పై మనకున్నటువంటి హక్కులు ఎన్ని అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఖురాన్లోని సూర బఖరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 2 చూసినట్లయితే దాలికల్ కితాబు లా రైబ ఫీ హుదల్ లిల్ ముత్తకీన్. ఇది అల్లాహ్ గ్రంథము, ఇందులో ఏ మాత్రం సందేహం లేదు, భయభక్తులు కలవారికి ఇది సన్మార్గం చూపిస్తుందని దైవం ఖురాన్లో తెలియసాడు. కాబట్టి ముఖ్యంగా ఒక విశ్వాసి ఖురాను గ్రంథాన్ని తన హృదయంతో విశ్వసించాలి, ఇది అల్లాహ్ గ్రంథమే, ఇందులో ఎలాంటి సందేహము లేదని. 2, నోటితో ప్రకటించాలి, ఏ విశ్వాసం అయితే నీ హృదయంలో ఉందో ఇది అల్లాహ్ గ్రంథం అని చెప్పేసి. ఇది మొట్టమొదటి హక్కు ఖురాన్పై మనకున్నటువంటిది. సహీ ముస్లిం హదీస్ గ్రంథంలోని ప్రవక్త వారు తెలియసారు, మీరు ప్రతిరోజు కూడా ఖురాను గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉండండి, రేపు తీర్పు దినం రోజు ఆ ఖురాన్ మీకోసం సిఫారసు చేస్తుంది అని చెప్పారు. కాబట్టి ప్రతిరోజు మనం ఖురాను గ్రంథాన్ని పారాయణం చేయాలి, తజ్వీద్ నేర్చుకునే ప్రయత్నం చేయాలి, చక్కగా చదివేటటువంటి ప్రయత్నం చేయాలి. రోజు కూడా కొత్త కొత్త వాక్యాలను మనం కంఠస్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. సూరే అల్ అలాక్ సూర నంబర్ 96 ఆయత్ నంబర్ 1, 2 మనం పరిశీలించినట్లయితే ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్ ఇఖ్రా వరబ్బుకల్ అక్రమ్. ఓ ప్రవక్త, పఠించు, సర్వాన్ని సృష్టించిన నీ ప్రభు పేరుతో అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఖురాను గ్రంథాన్ని మనం పఠించాలి, ప్రతిరోజు కూడా ఖురాన్ గ్రంథం యొక్క పారాయణం మనం చేస్తూ ఉండాలి. ఇది 2వ హక్కు. ఇక ఖురాన్ యొక్క 3వ హక్కు ఏంటంటే ఖురాను గ్రంథాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి. చాలామంది ఖురాన్ యొక్క తిలావత్ చేస్తూ ఉంటారు మసీదులో కూర్చొని, కానీ ఆ ఖురాన్లో ఏముందో వారు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయరు. కేవలం తిలావత్ అనేది పుణ్యం కోసమే మాత్రమే చేస్తారు. అలా కాకుండా అర్థంతో చదవండి అని స్వతహాగా దైవం ఖురాన్లో తెలియజేస్తున్నాడు. ఖురాన్లో సూరే సాద్ సూర నంబర్ 38 ఆయత్ నంబర్ 29లో ఇది ఒక శుభప్రదమైనటువంటి గ్రంథం, దీని వాక్యాలపై ప్రజలు చింతన చేస్తారు అని, అదేవిధంగా బుద్ధి ఉన్నవారు గుణపాఠం నేర్చుకుంటారు అని ఈ గ్రంథాన్ని నీ వైపునకు పంపించడం జరిగింది. స్వతహాగా దైవం తెలియజేస్తున్నాడు, ఈ వాక్యాలపై చింతన చేయాలి, దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి. కానీ ఈరోజు కేవలం తిలావత్ వరకే మనం మిగిలిపోయామే తప్ప ఖురాన్లో ఏముందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఖురాన్ని అర్థం చేసుకొని చదవాలి సోదరులారా. ఇక ఖురాన్ పైనటువంటి 4వ హక్కు ఏంటంటే సూరే ఫాతిర్ సూర నంబర్ 35 ఆయత్ నంబర్ 29లో దైవ గ్రంథాన్ని పఠిస్తూ నమాజ్ని నెలకొల్పేవారు మేము ప్రసాదించినటువంటి దానిలో నుండి గోప్యంగా మరియు బహిరంగంగా ఖర్చు చేసేవారు ఎన్నటికీ నష్టం కలగని వర్తకాన్ని వారు ఆశిస్తున్నారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. ఎవరైతే సక్సెస్ అవుతారో వారు ఎవరంటే ఖురాను గ్రంథాన్ని పఠించేవారు అని. మీరు ఖురాన్ చదువుతున్నారంటే మీరు నమాజ్ చదవాలి, అదేవిధంగా దాన ధర్మాలు చేయాలి, అల్లాహ్కు భయపడుతూ హలాల్ మరియు హరాం ఏంటో తెలుసుకొని హరాం జోలికి వెళ్లకుండా హలాల్ పనులు మాత్రమే చేస్తూ జీవితం గడపాలి, ఖురాన్ విలువలో ఆచరించాలి. ఇది 4వ హక్కు. ఇక ఖురాన్ పైనటువంటి 5వ హక్కు ఏంటంటే ఖురాను గ్రంథాన్ని మానవాళి వరకు చేరవేయాలి. చాలామంది ముస్లింలు చేసినటువంటి అతిపెద్ద పొరపాటు ఏంటంటే వారు ఖురాన్ని చదువుతున్నారు, అర్థం చేసుకుంటున్నారు, కానీ మానవాళికి అందజేయడం లేదు. తన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో వారికి ఖురాను గ్రంథాన్ని చేరవేయడం లేదు. ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఖురాన్లో సూరే బఖరా సూర 2 ఆయత్ 185లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ని హుదల్ లిన్నాస్ అని చెప్పాడు. అంటే సమస్త మానవులకు మార్గదర్శనం కోసం అల్లాహ్ ఖురాన్ని పంపించాడు. కాబట్టి ఈ ఖురాను గ్రంథాన్ని మానవాళి వరకు చేరవేసే బాధ్యత ముస్లింపై ఉంది. అందుకే ఖురాన్లోని సూరే ఫుస్సిల సూర 41 ఆయత్ 33లో దైవం తెలియజేస్తున్నాడు, అల్లాహ్ వైపునకు పిలిచి మంచి పనులు చేసి నేను ముస్లిం అని ప్రకటించే వ్యక్తి మాట కంటే మంచి మాట మరెవరిది కాగలదు. వమన్ అహసన్ కౌల మిమ్మన్ దా ఇలల్లాహి వ అమిల స్వాలిహు వ ఖాల ఇన్ననీ మినల్ ముస్లిమీన్ అని చెప్పాడు. కాబట్టి మనం నిజమైనటువంటి ముస్లింలం కావాలి అంటే అల్లాహ్ యొక్క అమానత్ ఏదైతే మన వద్ద ఉందో ఖురాన్, అది మానవాళికి మనం అందచేయాలి. ఇవి 5 హక్కులు తప్పనిసరిగా ఒక ముస్లిం ఖురాన్ పట్ల కలిగి ఉండాల్సినటువంటి 5 హక్కుల్ని నెరవేర్చేటటువంటి సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.